ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఇప్పుడు మనము మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చెప్పబోయే మోస్ట్ క్లిష్టమైన పేరు, అంటే ఈ పేరు లావణ్య. వినడానికి చాలా లావణ్యంగా ఉన్న ఏ లావణ్యకైనా సరే 100కి 99 లావణ్యాలకి పెళ్ళైనాక, పెళ్ళికి ముందు వీళ్ళ లైఫ్ మహారాణి లాంటి లైఫ్. సో అమ్మ కానీ, నాన్న కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ అత్యంత ప్రేమ చూపిస్తూ ముదిగారం చేస్తూ సో పెరిగిన లావణ్య ఆఫ్టర్ మ్యారేజ్, అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్న, పెద్దలు ఒప్పించి పెళ్లి చేసిన నేను చూసిన లావణ్యాల్లో 99% ఆర్ గోయింగ్ ఇన్ టు డైవర్స్. సో నా దగ్గరికి ఒక 3 years బ్యాక్ ఒక లావణ్య, ఒక చక్రి, వీళ్ళిద్దరూ ఇష్టపడి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. సో వీళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా నా దగ్గరకు వచ్చిన టయానికి 5 years అయ్యింది. 4 ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న 5 ఏళ్ళ తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత సో వీళ్ళకి మనస్పర్ధలు, కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి. సో కొట్లాట ఏ రేంజ్కి వెళ్ళాయి అంటే, ఈ అమ్మాయి వెళ్ళి అత్తామామ మీద, అత్తామామ ఇక్కడ ఉండరు, వాళ్ళు వైజాగ్లో ఉంటారు. ఏ రోజు వచ్చి ఈ అమ్మాయి కాపురంలో వాళ్ళు ఒక పూట తినింది లేదు, వీళ్ళతో మాట్లాడింది లేదు, అంటే కొడుకుతో వాళ్ళు కనెక్షన్లో లేరు. సో భర్త మీద కేసు పెడుతూ అత్తామామ, వాళ్ళు ఆల్మోస్ట్ 75 ఏళ్ళు అత్త, 80 ఏళ్ళు మామని పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళ దగ్గర అరిపించి వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకొని, ఇలా చేస్తే ఎట్లా మీ అబ్బాయి తాగుతున్నాడంట, కొడుతున్నాడంట అని. సో వాళ్ళు చాలా అవమానం అయిపోయింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? సో ఈ పేరులో, లావణ్య పేరులో ప్రాబ్లం. సో తర్వాత వీళ్ళ అమ్మ నాన్న, చక్రి వాళ్ళ అమ్మ నాన్న నన్ను కలవడము, ఈ లావణ్యకి చక్రికి ఈ అత్తామామే ఫీజు కట్టి కరెక్షన్లు చేసుకొని ఈ స్టోన్స్ తీసుకొని వాళ్ళ మనిషి ద్వారా వీళ్ళ ఇంటికి పంపించి ఇది వాడండి, ఈ కోర్స్ రాయండి అని. సో 3 నెలల్లోనే ఈ అమ్మాయి వెళ్ళి పెట్టిన కేసుని వాపస్ చేసుకొని వాళ్ళ అత్తామామకి క్షమాపణలు ఫోన్ చేసి క్షమించండి అని బాధపడడము. అండ్ వీళ్ళు ప్రజెంట్ చాలా బాగున్నారు, కాపురం బాగుంది. ఇలా విడిపోవడానికి సిద్ధంగా ఉన్న కొన్ని వేల జంటల్ని, మామూలుగా 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమంటారు, మేము ఒక అక్షరం మార్చి ఒక జంటను కలిపేస్తున్నాం. సో విడిపోవడానికి సిద్ధంగా ఉన్న 70,000 పైన జంటల్ని నేను, మా నాన్నగారు నెహ్రూ గారు కలిపి, సో ఎంతో ఆనందం ఇది. సో ఇది చాలా మంచి కార్యక్రమం భావిస్తున్నాను. సో ఇక్కడ ఈరోజు నేను ఓన్లీ లావణ్య అనే పేరులో దోషాలేంటి, ఎందుకంటే ఒక పేరులో ఒక రహస్యం ఉంటుంది, ఈ నంబర్స్లో రహస్యం దాగుంటుంది. ఈ నంబర్స్ని మీకు చూపిస్తాను. దేనివల్ల వీళ్ళకి విడాకులు అవుతుంది అంటే, విడాకులకి నంబర్ 18 నంబర్ కారణం. 18 నంబర్ వస్తే అన్వాంటెడ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, క్వారల్స్ అండ్ చిన్న విషయం నస పెట్టుకొని పెద్దది చేసుకోవడం, 2 రోజులైనా 3 రోజులైనా అదే విషయం మీద కొట్లాడడం, దట్ విల్ బి లీడింగ్ ఇన్ టు డైవర్స్. సో లావణ్య LAVANYA. సో 3 1 6 1 5 1 1. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇక్కడే ఉంది. 4 10 11 16 17 18. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు. అరే పెళ్ళి కాకముందు అమ్మాయి బాగుందే, ఓపికగానే ఉంది అంటే, ఈ చంద్రముఖి అనే నంబరు పెళ్ళైనాక అమ్మాయిల తలలోకి దూరుతుంది అనమాట. పెళ్ళికి ముందు చాలా మంచిగా ఉంటారు. అండ్ ఈ నెగిటివ్ చూపించేదంతా భర్త మీదే. వీళ్ళు ఈ 18 నంబర్తో వాళ్ళ అమ్మతో కానీ, వాళ్ళ నాన్నతో కానీ, వాళ్ళ తమ్ముడితో కానీ, బంధువులతో కానీ చాలా మంచి రిలేషన్స్తోనే ఉంటారు. ఈ 18 అనేది భార్య ఉంటే భర్త, భర్త ఉంటే భార్య మీద కోపం చూపించే నంబరు. సో కొట్లాడుకునే నంబరు, అడిగి దెబ్బలు తినే నంబరు. సో కాపురం పాడు చేసే నంబర్ 18 నంబర్. సో నేను చూసిన డైవర్స్ లిస్ట్ తీసుకొని లెక్కలేసినప్పుడు 90% డైవర్సల్ కారణం ఈ ఒక దొంగ నంబర్ 18 నంబర్. సో మన ఆడబిడ్డల పేరులో ఈ ఒక్క 18 నంబర్ లేకుండా చేసుకుంటే
మనం ఘనంగా పెళ్ళిళ్ళు చేస్తున్నాం, కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాం. ఆ కాపురం 100 ఏళ్ళు బాగా నిలవాలి, వాళ్ళ కాపురం పచ్చగా ఉండాలంటే ఈ నంబర్ లేకుండా చూసుకోవాలి. సో లావణ్యలో 18 నంబర్ వచ్చింది. ఎలా వచ్చిందో నంబర్లు వేసాను. ఈ 18 వల్ల సో ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. సో విపరీతమైన ప్రేమ, విపరీతమైన కోపం. సో ఇది బ్యాలెన్స్ ఉండదు భర్త మీద. సో 2 రోజులు ప్రేమ విపరీతంగా చూపిస్తారు భర్తని మీద, 2 రోజులు కోపం చూపిస్తారు. దీనివల్ల కొట్లాట్లు అవుతాయి. ఈ 18 నంబర్ ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో అశాంతి, కొట్లాట్లు, భర్త ఒక రూమ్లో భార్య ఒక రూమ్లో పనుకోవాలి, లేకపోతే వేరు అయిపోవాలి. సో ఒక్కొక్కరికి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు. ఈ మధ్య నేను ఆల్మోస్ట్ ఒక 10 లావణ్యాస్ చూశాను. 2 పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోయి 3వ సంబంధం ఎత్తుకుతూ నా దగ్గర రావడం, మా పేర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, మేము సుమన్ టీవీలో మీ ప్రోగ్రాం చూస్తున్నాము, మాకేదో డౌట్గా ఉంది అని. సో ఇదే కారణం. సో 2 పెళ్ళిళ్ళు పాడై 3వ పెళ్ళి కూడా చేసుకున్నా అది నిలబడదు. పేర్లో కరెక్షన్ చేసుకునే తప్ప. కొన్ని పేర్లు ఉంటాయి, ఎన్నిసార్లు విఐపీలు పిల్లలు ఉంటారు, పెద్ద స్టార్ కూతుర్లు ఉంటారు, ఒక పెళ్ళి 2 పెళ్ళు 3 పెళ్ళు గ్రాండ్గా చేసినా విడిపోతుంటారు. వాళ్ళ సెలబ్రిటీస్ పిల్లలు, పెద్ద స్టార్ పిల్లలు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. బట్ వాళ్ళ పేర్లో ఆ నంబరు నాకు వద్దు, నాకు వీడొద్దు అనిపిస్తుంటుంది. మళ్ళీ ఒక 6 నెలల సంవత్సరానికి నాన్న మళ్ళీ పెళ్లి చేయి నాన్న. సో ఈ నంబర్ల కారణం. సో కబాలా సిస్టమ్ తీసుకుంటే 3 1 1 5 7 1 4 8 9 14 21 22. దీంట్లో 10 ఓవల్స్, 12 కాన్సనెంట్స్. ఈ 12ని తలకిందుల జీవితం, రివర్స్ నంబర్. తల కిందకుంటే కాళ్ళు పైకుంటాయి, దీన్ని రివర్స్ నంబర్. విక్టిమ్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్ అంటారు. సో 12లో ఏది కోరుకున్నా ఉల్టాగా వస్తుంది. కాపురం బాగుండాలంటే కాపురం బాగుండదు, ఉద్యోగం బాగా చేయాలంటే ఉద్యోగం ఉండదు, ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం ఉండదు. ఏది కోరుకున్నా ఉల్టాగా వచ్చేది 12వ నంబర్. సో లావణ్య, మీ పేరు లావణ్య అయితే సో ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే 8688157777 మీ పేరులో ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలో నేను ఇమీడియట్గా మెసేజ్ పెడతాను. అండ్ లక్కీ స్టోన్స్ కోసం 9703335056 నంబర్కి చేస్తే 9703335056. సో మనము తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో స్టోన్స్ 108 డేస్ పూజలో పెడతాము. ఇలా పూజలో పెట్టిన స్టోన్స్ ధరించడం వల్ల చాలా ఎనర్జీ ఉంటుంది. తొందరగా సొంతింటి కళ, మంచి కార్, మంచి లైఫ్, ఎక్కడ అప్పు చేయకుండా ప్రశాంతంగా శత్రుభయం లేకుండా ఆనందంగా జీవించడానికి ఈ లక్కీ స్టోన్స్ దారి చూపిస్తాయి. సో మీ పేరులో బలం తెలుసుకోండి, కరెక్షన్ అవసరం ఉంటే కరెక్షన్ చేసుకోండి. ఒక అందమైన లైఫ్కి ఈరోజే పునాది వేయండి. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి, కొన్ని నంబర్స్ వల్ల 35 ఏళ్ళ వరకు సాఫీగా సాగిపోతుంది, కొన్ని నంబర్స్ వల్ల 40 వరకు, కొన్ని 40 వయసు, కొంతమందికి 45 వరకు బాగుంటుంది. జీవితాంతం బాగుండాలంటే సంఖ్యాశాస్త్రం సహాయం తీసుకోక తప్పదు. ఎందుకంటే పుట్టుకలో ఉన్న శక్తి 20-25 వరకు లాక్కొని వస్తే పేరులో ఉన్న శక్తి మిగతా జీవితాన్నంతా మనం ముందు తీసుకుపోవడానికి ఈ పేరులో ఉన్న బలమే మనకు సాయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12వ నంబర్ వచ్చిందనుకోండి, జీవితం తలకిందులు అయిపోతుంది. 13వ నంబర్ వస్తే పేరులో డెత్ నంబర్, మృత్యు నంబర్. 16వ నంబర్ సడన్ డెత్ నంబర్. 18వ నంబర్ డైవర్స్ నంబర్. 19 నంబర్ మానసిక ఆందోళన, డిప్రెషన్ నంబర్. 27 నంబర్ సూసైడ్ నంబర్. 31 కూడా 13 నంబర్ లాగా అర్లీ డెత్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్. అందరూ వాడుకుంటుంటారు. ఈ 33 వాళ్ళు డబ్బులు వాడుకుంటారు, నగలు వాడుకుంటారు, వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు. 36 అస్తవ్యస్తమైన జీవితం. 3 దేవతలు, 6 రాక్షసులు, 6 3 పక్కనుంటే ధ్వంసం. 48 అన్న 12 ఉల్టా. 57 అంటే
ఒక గుండెలో 3 కత్తులు. ఈ 57 వాళ్ళు ఎప్పుడు బాధలో ఉంటారు. సో ఈ నంబర్ లేకుండా, పేరులో 1 6 లేకుండా, 6 3 లేకుండా ఉంటే మన జీవితం సక్సెస్సే. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 13 నంబర్స్ లేకుండా ఉంటే 87 నంబర్లో ఏ నంబర్ ఉన్నా మంచి లైఫే ఉంటుంది. సో ఈ నంబర్స్ లేకుండా చూసుకోవాలి. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది మీరు తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మార్చాను. ఇంతకుముందు ఇచ్చిన నంబరు మీరు ఆ నంబర్కి చేయకండి. ఇది 8688157777. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి మీరు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, సంతకం పెట్టే విధానం వాట్సాప్ చేస్తే, లేదా స్క్రీన్లో మీకు పైన కనిపిస్తున్న బీజీలో కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు, ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. సో ఇంకొక నంబర్ వచ్చేసి 9392426726 9392426726. ఇంకోటి వచ్చి 9133789199 9133789199 9966000317. ఇంకొక నంబర్ 8688068888. సో ఈ నంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 8688157777. అండ్ ఇంతకుముందు నేను ఇచ్చిన వాట్సాప్ నంబర్స్లో నా పర్సనల్ నంబర్ ఇచ్చాను, ఆ నంబర్కి చేయకండి. అండ్ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం. ప్రాబ్లమ్స్ పెట్టకండి. మీ పేరులో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, నేను క్లియర్గా వాయిస్ బాగున్న వాళ్ళకి మీరు బాగున్నారని చెప్తానండి. బాగలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్, ఈ దోషాలు ఉన్నవి కాంచానం కర్మ విమోచన చేసుకోవాలి. సో 1 టైం ఫ్రీ ఉంటుంది. సో డైరెక్ట్గా నన్ను మణికొండలో కలవచ్చు. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రాలేమో, మేము ఎక్కడో ఉన్నాం, బెంగళూరులో ఉన్నాం, ఢిల్లీలో ఉన్నాం అలా అనుకున్నప్పుడు ఆన్లైన్ చేసుకోండి. సో మీ పేరులో ఒక చిన్న మార్పు ద్వారా 100% విజయం సాధించండి. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి మంచి కరెక్షన్స్ నా మొదటి క్లయింట్కి ఇస్తే ఎలా ఇచ్చానో అలాగే ఇస్తాను. మీరు లైఫ్లో చాలా బాగుండేలాగా నా గైడెన్స్ ఉంటుంది. రాంగ్ కరెక్షన్స్ బయట వాళ్ళ దగ్గర తీసుకొని ఇబ్బంది పడకండి. ఎందుకంటే మేము నాన్నగారి దగ్గర 30 yearsగా వెల్ ట్రైన్డ్. ఐ కెన్ గివ్ ద బెస్ట్ టు యూ ఫ్రమ్ మై సైడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.